ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం. మరండి, మాఘపురాణం అనేటువంటిది చెప్తున్నాను కదా. ఈ మాఘపురాణం అనేటువంటిది 22వ అధ్యాయానికి వెళుతున్నాము. ఆ 22వ అధ్యాయానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ 22వ రోజు యొక్క అధ్యాయ ఫలితం ఏమిటి, ఎవరి గురించి చెప్తున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. అయితే 22వ అధ్యాయము క్షీరసాగర మథనము. అంటే క్షీరము అంటే పాలు అనమాట అండి. సాగరము అంటే సముద్రము. అంటే పాల సముద్రమును యొక్క మదనము, మదించుట. ఆ మదనము చేసినప్పుడు ఏమేమి పుట్టుకొచ్చాయి, ఎవరెవరు ఏమిటి అనేటువంటి ఇత్యాది విషయాలన్నిటినీ కూడా ఈ అధ్యాయంలో తెలుసుకుంటామండి. ఘృతస్న మద మహాముని జాహ్నుమునితోనిట్లనెను ఏమన్నాడో చెప్తున్నాడు చూడండి. జాహ్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘ మాస వ్రతమును ఆచరించు ఏకాదశి వ్రతమును పాటించిన వాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చు నట్టి పుణ్య ఫలము పొంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును మాఘమాస ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. అనంతము అంటే ఇంత అంతా కాదని చెప్పేటువంటి దానికి అనంతము అని చెప్తామన్నమాట అండి. జాహ్నుముని ఘృతస్మద మహాముని తిథులనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యేను. అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి. ఎవరైనను ఇట్టు చేసి ఇంతటి పుణ్యమును పొందిరా చెప్పుము అని అడిగాను. ఘృతస్మద మహాముని ఇట్లా నేను పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రత కథను చెప్పేదని వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగాను చేసి క్షీర సముద్రమును మదించిరి. ఈ విధంగా చేసి క్షీర సముద్రాన్ని మదించడం అనేటువంటిది జరిగిందని. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలు ఒకవైపునను రాక్షసులు మరొక వైపునను, రాక్షసులు వేరొక వైపున ఉన్నారటండి, దేవతలు వేరొక వైపున ఉండగా ఆ యొక్క తాడుని తలను పట్టుకొని ఆ కవ్వంలా చిలికినట్టు చిలకటం అనేటువంటిది జరిగిందిటండి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసన యగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టినది. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పాలకడలి అంటాండి. పాలకడలి అంటే కడలి అంటే సముద్రం అన్నమాట అండి. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. విష్ణువు వెంటనే ఆ లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించడం జరిగింది. అటు పిమ్మట ఉచ్చైశ్రవము అను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగున్నవి సముద్రం నుండి వచ్చినవి. ఈ వస్తువులన్నీ సముద్రం నుండి పుట్టబడినవన్నమాట అండి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. ఈ వస్తువులన్నీ ఎవరికి ఇచ్చాడనమాట అండి? ఇంద్రునికి ఇవ్వటం జరిగింది. దేవ దానవులు మరలా సముద్రమును మదించిరి. అంతటితో ఆగిపోలేదండి. ప్రయత్నం అనేటువంటిది గట్టిగా ఉండాలనేటువంటిది ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకర వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. ఈ విధంగా ప్రార్థన చేశారో మనకి తెలియజెప్పడం జరుగుతుంది. దేవ దానవులు చేసిన శివస్తుతి, శివుని గురించి స్తుతించటం జరిగిందనమాట. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే నమో గిరాం విదురాయ నమస్తే గిరి ధ్వన్వనే
నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయ రూపిణే ఆరూపాయ స్వరూపాయ వేదవేద్యాయ తే నమః హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల పాహ్యాస్మన్ కృపాయా సంభో విషాత్ వైశ్వానరోపమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషయమును మృంగి విషమును, ఇక్కడ విషయము అని పడిందండి తప్పు, విషమును మృంగి తన కంఠమున నలిపాను అంటే కిందకి జారిపోకుండా కంఠంలోని ఇలాగా నలుపుకోవటం జరిగింది. నల్లని విషమును కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండియే ఏర్పడినది. ఆ కంఠం నీలంగా ఏర్పడిపోవడంతో నీలకంఠుడని మనం పిలుస్తూ ఉన్నామన్నమాట అండి. విష భయముతో తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవదానవులు సముద్రము ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలయునని యత్నించిరి అంటే ప్రయత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలెనని యత్నించిరి. అంటే ఇక్కడ మనం రెండు జాతుల వాళ్ళు చూసాం, దేవతలని రాక్షసులని అనమాట. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది, అంటే పెద్ద గోల ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము పొందెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తాటని. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. నయనము అంటే కన్ను అనమాట అండి. ఆనందం అంటే కన్నులకు ఆనందము కలిగించుచుండెను. మనోహరములకు ఆమె స్తనములు జఘనములు చూపురులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టు చీరను కట్టెను. అందరూ ఎరుపు అనుకుంటారు కానండి, అమ్మవారికి ఆకుపచ్చ చీర అనేటువంటిదే కట్టాలన్నమాట అండి. అది పట్టు చీరను కట్టెను. చంచలములైన కడగంటి చూపులతో ఆమెను అందరకును మోహమును పొంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆమె ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమున పిలిచెను. ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి దేవతలని దానవులని చక్కగా పిలవటం జరిగిందిటండి. ఆమె రూపమునకు పరవశులైన దేవ దానవులు ఆమెను మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవులు రెండు వర్గములకు మధ్యవర్తి అయి నుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచెదను. అంటే హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పెంచుతానని మాయ అయినటువంటి మోహిని రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి పలికేనమాట అండి. ఈ విధముగా పలికిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామండి. దేవతల వర్గము ఒకవైపునకు, రాక్షసుల వర్గము మరొక వైపునకు, ఎవరి వర్గము వారు వారి వర్గములలో బారులు తీర్చి కూర్చునుడని మరింత మధుర స్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చునట్లు పలికాను. ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండగా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతలో
దేవతలొక వైపున రాక్షసులు మరి ఒక వైపున కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అంటే ఈమె ఎవరో మనకి తెలియదు, వీళ్ళకి. కాబట్టి పక్షపాతం అనేది ఉండదు. పక్షపాతం అంటే ఏంటండి, ఒకరికి ఎక్కువ పెట్టడం ఒకరికి తక్కువ పెట్టడం అనేదే పక్షపాత బుద్ధి అని చెప్తామన్నమాట అండి. కాబట్టి అందరినీ వ్యామోహపరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి అయి 2 భాగములు నేర్పరిచాను. ఒకవైపున అమృతమును మరొక వైపున సుర ఉంచెను. సుర అనగా కళ్ళు అనమాట అండి. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికి అనుమానము రాకుండా అటూనిటూ తిరుగుచూ ఉండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల ఎందెల రవలితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహరముగా మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రములుగా చేసుకున్న వారై త్రాగుచుండిరి. దోసిళ్ళు అంటే ఇలా 2 చేతులది కలిపి పట్టుకున్నదే దోసిలి అని చెప్తామన్నమాట అండి. ఇక రాహుకేతువుల వివరణ అంటే రాహుకేతువులు రాక్షసుల్లో వాళ్ళే కదండి. వాళ్ళు ఎలా పసిగట్టారు, ఏ విధంగా జరిగింది అనేది చెప్తున్నారు. రాక్షసుల పంక్తిలో కూర్చుని ఇద్దరికి దేవత మొగములందు అమృతపానము చేసిన కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకను వేడకుండుట గమనించుచు వచ్చి అనుమానపడిరి. అంటే వాళ్ళు గమనిస్తూ అనుమానపడడం జరిగింది. ఆ అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. వీళ్ళు దేవత రూపంలో కూర్చున్నారటండి. మోహిని వీరిని గమనింపలేదు, అంటే కనుక్కోలేదన్నమాట. దేవతలను అనుకుని వారి చేతులు యందు అమృతమును గరిటితో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసులకు నేర్పునకు విస్మతుడై ఆశ్చర్యపడ్డాటండి. చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములలోనికి పోలేదు. ఉదరము అంటే ఇక్కడ పొట్ట అదనమాట అండి. కానీ కంఠమును దాటెను. అంటే ఈ కంఠం దాకానే దాటింది కానీ ఈ పొట్టలోకి అనేటువంటిది వెళ్ళలేదన్నమాట అండి. ఇందుచేవారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండి అటు చనిపోవటం ఉండదు, ఇది బ్రతుకటానికి స్థితిలోనూ ఉండటండి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసమును తెలిపాను. తమ వారిలో నిద్దరు అమృతమును త్రాగకుండగానే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యేను విచారము దుఃఖము నుండి ఆహాకారములను చేసిరి. దేవతలు రాక్షసుల్లో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగినారని గగ్గోలు పడిరి. దానవులు కకలా వికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యేను. ఈ విధంగా ఇక్కడ జరగటం జరిగిందండి. జగన్మోహినిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరిగా మారాడనమాట. చక్రము చేనరుకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది, అంటే చాలా కష్టంగా ఉందండి, మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించింది. అంటే జాలితోటి శ్రీహరిని శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కల సంధికాలములు యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదే మీకు ఆహారమని పలికెను. ఈ విధంగా రాహుకేతువులు ఇద్దరికి
ఆ శ్రీహరి చెప్పటం జరిగిందనమాట అండి. ఆ రాక్షసులు ఆకాశముని చేరిరి. ఆ రాక్షసులు ఇద్దరు కూడా ఆకాశానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. ఆ కలశాన్ని స్వర్గానికి పట్టుకెళ్ళిపోయారు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు చేరిరి. ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సముద్ర తీరమున అమృత కలశము నుంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. అదనమాట. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. ఈ 2 బిందువులు 2 వృక్షాలుగా మారాయన్నమాట అండి. కొంతకాలము గడిచెను. సత్యజిత్తును శూద్రుడు అక్కడ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించాను, అంటే కాపాడాడనమాట. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. దోహదము అంటే తోడ్పడటం అనమాట. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీతలములను అమ్మి జీవించుచుండెను. ఈ విధంగా జీవనాధారాన్ని పొందాడనమాట అండి. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధి అయి నయనానందకరముగా నుండెను. అంటే పారిజాత వృక్షం పెద్దదిగా అయ్యిందండి, పుష్పాలు ఎక్కువగా వచ్చి నయనానందకరంగా మారింది. తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను. తులసి మొక్క కూడా చాలా అందం. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వాణిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకి ఇయ్యవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళాను. సచీదేవి మున్నగు దేవత వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని అంటే యక్షకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడుగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. ఈ విధంగా దేవతా స్త్రీలు అడగటం, అది దొంగతనంగా ఆ గుహ్యని పంపి తెప్పించుకొనటం జరుగుతూ ఉన్నదన్నమాట. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. ఒకరోజు కాకపోతే 2 రోజులు కాకపోయినా 10 రోజులకైనా తెలుసుకుంటారు కదండి. ఆ విధంగా తెలుసుకోవటం అనేది జరిగింది. దొంగను పట్టుకోవడం దలి తోటలో రాత్రి ఎందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన ఎత్తినించెను. రక్షకుడు దివ్యశక్తి కలవాడగుడిచే వానికి చిక్కకుండా ఆకాశమునికి ఎగిరిపోయాను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును నీవు యక్షుడువు, ఆకాశ గమనమున శక్తి కలవాడు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. నువ్వు శక్తివంతుడివి, మానవులకి ఎగిరే శక్తి లేదు, కాటి నువ్వు తీసుకురా అని చెప్పటం జరిగిందనమాట అండి. ప్రోత్సహించను అంటే అదే వెళ్ళు చెయ్యి అని చెప్పటం అనమాట అండి. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నది. సత్యజిత్తునికి ఏమి చేయవలెనో తోచలేదు. ఇలా ప్రతిరోజు జరుగుతోంది. పుష్ప చోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలిచెను. చోరుడు అంటే దొంగ అనమాటని. శ్రీహరి పూజ నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపలంతటను చల్లెను. యక్షకుడు యథాపూర్వంగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడు ఆ పూలను కోయచు శ్రీహరి పూజ నిర్మాల్యమును త్రొక్కేను. నిర్మాల్యం కూడా త్రొక్కకూడదుటండి. ఈ విషయాన్ని మనము దీని ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు. పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణి పూజ నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించెను. దివ్యశక్తులు పోయిందండి, ఆకాశ గమన శక్తి కూడా పోయిందనమాట అండి. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచట నుండి పోలేకపోయాను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవడువు, ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పుమని గద్దించెను. అంటే గట్టిగా అరిచాడనమాట. యక్షకుడును నేను యక్షకుడును, ఇంద్రుని సేవకుడును, ఈ పుష్పముల అపహరించి ఇంద్రునికి ఇచ్చుచుంటిని. ఇంద్రుని
ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలినైనా నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాటలాడక ఇంటికి పోయిను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలో నుండెను. ఈ విధంగా అక్కడ జరగటం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఈ 22వ అధ్యాయము సంపూర్ణమైందండి. దీని తదుపరి ఏం జరుగుతుంది అనేటువంటిది 23వ అధ్యాయంలో తెలుసుకుందామండి. మరి ఇందులోని తప్పులు ఏవైనా దొర్లి ఉంటే కనుకను అది ఒప్పులుగా భావించండి. అంతేకాదండి, ఈ యొక్క ఫలాన్ని, ఈ యొక్క ఫలితాన్ని ఆ పరమేశ్వరునికి అర్పించేద్దాం. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. 22వ అధ్యాయం యొక్క మాఘ పురాణ ఫలమును పరమేశ్వర అర్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అదనమాట అండి. మరి ఈ యొక్క వీడియోని చూసి అందరూ కూడా ఆదరించండి. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. ఇక మరి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే, కొంతమంది చలివిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి